ఈరోజు 4వ తారీఖు జనవరి 2026 ఆదివారం. ఈరోజు కర్కాటక రాశి వారికి విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి జిజ్ఞాస పెరుగుతుంది. మీకు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఉద్యోగస్తులు కూడా ఆఫీసులో మీ పనితీరుకి అందరూ మెచ్చుకుంటారు. పై అధికారుల యొక్క మన్ననతోటి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని చెప్పొచ్చు. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా వ్యాపారస్తులకి పాత బాకీలు వసూలవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. స్త్రీలు భర్త పిల్లల యొక్క బాధ్యత వహించడంతో పాటుగా మీ ఆరోగ్యం కోసము వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా బాగా ప్రాకులాడతారు. అందం కోసం ప్రయత్నిస్తారు. విదేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే విదేశీ వీసా అపాయింట్మెంట్లు దొరుకుతాయి. మీకు అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుంచో కొనాలనుకున్నటువంటి వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. మీరు ఎవరికైనా సరే అప్పిచ్చే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. ఇక దూర ప్రయాణాలు కానీ విహారయాత్ర కానీ తీర్థయాత్ర కానీ బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పాత మిత్రులతోటి కష్ట సుఖాలు పంచుకోగలుగుతారు. సమయస్ఫూర్తితోటి మాట్లాడగలుగుతారు. అలాగే పెద్ద పెద్ద చిక్కుల నుంచి బయటపడగలుగుతారు. కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకొస్తారు. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ప్రేమికుల మధ్య కలయికలు అలాగే భవిష్యత్తు గురించి వివాహం గురించి కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామి యొక్క సలహా తీసుకోవడం వల్ల పెద్ద సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. భూములు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి లాభాలు చేకూరుతాయి. సొంత ఇంటి కళ నెరవేరబోతోంది. మీరు గతంలో చేసినటువంటి సహాయం మీకు ఈరోజు ఉపయోగపడుతుంది. రేపటి రాశిఫలం కూడా మీకు రావాలంటే ఇక్కడ ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సూర్యనారాయణమూర్తికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో సూర్యనారాయణమూర్తికి ఈరోజు పూజ చేసుకోవడం వల్ల మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.